హలో అట్రాక్టివ్ పీపుల్, ఈ వీడియోలో మనం సెలబ్రిటీ స్కిన్ కేర్ సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. మనకు సెలబ్రిటీ టైప్ ఆఫ్ లుక్ అనేది అచీవ్ కావడానికి మనం ఏం చేయాలి, ఎలాంటి ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కేసేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తున్నట్టు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనకి సెలబ్రిటీ కైండ్ ఆఫ్ లుక్ అచీవ్ కావాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటంటే మన స్కిన్లో ఉండే డెడ్ స్కిన్ సెల్స్, డ్యామేజ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసే ప్రాసెస్ని ఎక్స్ఫోలియేషన్ అంటాం అన్నట్టు. సో దీన్నే స్క్రబ్ అని అంటారు. సో ఖచ్చితంగా మనం స్క్రబ్ అనేది చేయాలి. స్క్రబ్ చేసినప్పుడే మన డెడ్ స్కిన్ సెల్స్, డ్యామేజ్ స్కిన్ సెల్స్ ఇవి ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అయిపోతాయి. అప్పుడు మన యాక్టివ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి వర్క్ చేస్తాయి అన్నట్టు. సో అప్పుడు మనకి ఇన్స్టెంట్గా గ్లో అనేది యాడ్ అవుతుంది మన ఫేస్కి. సో ఇదన్నమాట ఫస్ట్ స్టెప్, ఎక్స్ఫోలియేషన్. మనకి సెలబ్రిటీ కైండ్ ఆఫ్ లుక్ అచీవ్ కావాలంటే మనం చేయాల్సిన సెకండ్ పాయింట్ ఏంటి అంటే హైడ్రేషన్. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనం హైడ్రేట్గా ఉండాలి. ఇంటర్నల్గా హైడ్రేట్గా ఉండడానికి మనం వాటర్ ఇంటేక్ అనేది చేయాలి, మంచి హైడ్రేట్గా ఉండాలి. ఎక్స్టర్నల్ హైడ్రేషన్ కోసం మనం మంచి సిరం కానీ మంచి మాయిశ్చరైజర్ కానీ యూజ్ చేయాలి. సో ఇలా మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా హైడ్రేట్గా ఉన్నప్పుడు మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా గ్లోయింగ్గా ఉంటుంది అన్నట్టు. సో ఇంటర్నల్ హైడ్రేషన్ కోసం ఖచ్చితంగా మీరు వాటర్ ఇంటేక్ అనేది ఫుల్ఫిల్ చేయండి. అండ్ ఎక్స్టర్నల్ హైడ్రేషన్ కోసం మంచి సిరం కానీ మంచి మాయిశ్చరైజర్ కానీ యూజ్ చేయండి. అఫోర్డ్ చేయగలిగితే రెండు యూజ్ చేయండి. మీ స్కిన్ టైప్ అకార్డింగ్ మీరు ఏది యూజ్ చేయాలో అది యూజ్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి గ్లో అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. యువర్ స్కిన్ విల్ థ్యాంక్ యూ లేటర్. థర్డ్ థింగ్, మన స్కిన్ అనేది హెల్దీగా గ్లోయింగ్గా సెలబ్రిటీ కైండ్ ఆఫ్ లుక్ రావాలి అంటే డైట్. సో చాలామంది దీని గురించి చెప్తూనే ఉంటారు. డైట్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. నాన్ వెజ్ తినకపోతే బెటర్. సో తిన్నా కానీ లిమిట్లో తినాలి. సో డైట్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే డైట్ అనేది మనల్ని ఇంటర్నల్గా క్లీన్గా ఉంచుతుంది. మనం ఏవైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తామో అది ఫేస్ వాష్ కావచ్చు, స్క్రబ్ కావచ్చు, మాయిశ్చరైజర్ ఏవైతే ఉంటాయో ఇవి మనల్ని ఎక్స్టర్నల్గా క్లీన్గా ఉంచుతాయి. అండ్ ఈ డైట్ అనేది మనల్ని ఇంటర్నల్గా క్లీన్గా ఉంచుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా క్లీన్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ మన స్కిన్ అనేది హెల్దీగా గ్లోయింగ్గా న్యాచురల్గానే బాగుంటుంది అన్నట్టు. సో ఇదన్నమాట థర్డ్ స్టెప్, డైట్. ఖచ్చితంగా మంచి న్యూట్రిషన్ డైట్ అనేది, బ్యాలెన్స్ డైట్ అనేది మెయింటైన్ చేయండి. బ్యాలెన్స్ డైట్ అనేది మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, వీడియోని చూడండి. సో విల్ మూవ్ టు అవర్ నెక్స్ట్ స్టెప్. సో ఈ స్టెప్ ఏంటి అంటే హోమ్ రెమెడీస్. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పట్టించుకోకుండా కొన్ని ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం స్కిన్ కేర్ అనేది చేయొచ్చు. పసుపు, పెరుగు, పాలు, తేనె, నిమ్మకాయ. సో వీటన్నింటితో కూడా మనం ఫేస్ మాస్క్ చేసుకోవచ్చు. అండ్ వీటి వల్ల మనకు బెనిఫిట్సే ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఇట్లాంటివి ఉండవు. సో ఇలాంటి వాటిని యూజ్ చేసి వీటిని మనం మన స్కిన్ కేర్లో యాడ్ చేసుకున్నట్టయితే, మన స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకున్నట్టయితే మనకి 100% బెనిఫిటే కానీ మనకి ఎట్లాంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఇందులో ఏం హార్మ్ఫుల్ కెమికల్స్ అట్లాంటివి ఏమీ ఉండవు కాబట్టి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుంది. హోమ్ రెమెడీస్ అనేటి ట్రై చేయండి. సో మనం కూడా ఒక 2 హోమ్ రెమెడీస్ ట్రై చేసినాం. ఒక 2 వీడియోస్ ఉన్నాయి, అవి డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేసిన. ఒకసారి ఈ వీడియో చూసినాక ఆ వీడియోని మీరు చెక్అవుట్ చేయండి. నచ్చితే ఆ రెమెడీ అనేది మీరు ట్రై చేయండి. ఆ ఫేస్ మాస్క్ అనేది మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి గ్లో అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. సో we will move to our last step గురించి మనం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫైనల్ స్టెప్ వచ్చేసి ప్రొటెక్షన్. సో ప్రొటెక్షన్ అంటే అర్థమైపోయి ఉంటుంది, సన్ స్క్రీన్. ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇంటర్నల్గా క్లీన్గా ఉండి, ఎక్స్టర్నల్గా క్లీన్గా ఉండి, ఇంటర్నల్గా హైడ్రేట్గా ఉండి, ఎక్స్టర్నల్గా హైడ్రేట్గా ఉండి మంచి ప్రోడక్ట్ యూజ్ చేసి ఇవన్నీ యూజ్ చేసినా కానీ మనకు ప్రొటెక్షన్ అనేది లేకపోతే మనకు అసలు ఎట్లాంటి రిజల్ట్ అనేది ఉండదు అన్నట్టు. సో మంచి ఎస్పీఎఫ్ ఫ్యాక్టర్ ఉన్న మీరు ఎఫర్ట్ చేయగలిగే ఒక సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. సో మీకు ఒక మంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సన్ స్క్రీన్ గురించి, సన్ స్క్రీన్ ఇంపార్టెన్స్ గురించి, అసలు సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది అని మీకు తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఆ వీడియోని చూడండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేసేయండి. మన వీడియో ఎంగేజ్మెంట్ పెంచండి, మన ఛానల్ ఎంగేజ్మెంట్ పెంచండి, మన ఛానల్ రీచ్ పెంచండి. సో I will catch you in next video. Until then, stay good and be attractive.